ఇంటిలోనున్న పిండితో చిన్న రొట్టెను చేసి ఏలియా యొద్దకు తీసుకొని వచ్చెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రభువు ఆజ్ఞాపించగా ఏలియా సారెఫతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకొనున్నప్పటికక్కడ ఒక విధవ పోయిలోనికి పుల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మ, చెంబుతో కొంచెం నీళ్లు తీసుకొని రమ్మనెను. ఆ విధవ వెళ్ళిపోవుచుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెం రొట్టెను కూడా తీసుకొని రమ్మని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీయూ లేదు. కుండలో కొంచెం పిండి, పాత్రలో కొంచెం నూనె మాత్రమే ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లరేరుకొనుటకు వచ్చి తిని ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికి తిందుము. ఆ మీదట ఆకటితో ప్రాణములు విడుతుము అనెను. ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకొనవచ్చును. కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్ని రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొమ్ము. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోవనెను. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ల వరకు రొట్టె భుజించుచు వచ్చిరి. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. ఇది ప్రభువు వాక్కు. అనేకులు పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒక్కసారే బలియార్పణమగు సమర్పింపబడెను. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. సహోదరులారా, నిజమైన పవిత్ర స్థలమున పోలిన మానవ నిర్మతమగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకముననే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర ప్రదేశంలోనికి ప్రతి సంవత్సరము ప్రవేశించును. కానీ క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు. అట్లయినచో ప్రపంచము సృష్టింపబడినప్పటి నుండి అనేక పర్యాయములు ఆయన బాధనొందవలసి ఉండేది. అట్లు కాక తనను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకే ఒక్కసారి జన్మించెను. ప్రతి వ్యక్తి ఒకేసారి మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒక్కసారే బలియార్పణమగు సమర్పింపబడెను. పాపమును గూర్చి విచారించుటకు గాక తన కొరకే వేచి ఉన్న వారిని రక్షించుటకు ఆయన రెండో మారు వచ్చెను. ఇది ప్రభువాకు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయం 38వ వచనము నుండి 44వ వచనం వరకు. యేసు ఇట్లు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు.
వారు నిలువటంగీలను ధరించి తిరుగుటను అంగడి వీధులలో వందనములు అందుకొనుటకును కోరుకొందురు. ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను విందులయందు అగ్రస్థానములను కాంక్షింతురు. వారు దీర్ఘ జపములను చేయునట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురి కాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 రాగి నాణెములను మాత్రమే వేసెను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను. ఏలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు తన జీవనధారమంతయు త్యాగం చేసినది అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 32వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. నేటి మొదటి పట్టణం, 3వ పట్టణం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రవక్తకు సేవ చేసినటువంటి సారేఫతు విధవరాలి యొక్క జీవిత చరిత్ర, తనకున్నదంతయు తనకున్న దానిని సమర్పించినటువంటి యేసుప్రభు సమయంలో విధవరాలు, వీరిరువురి యొక్క జీవితాన్ని నేడు తిరుసభ మన కళ్ళ ముందు ఉంచి ఎల్లరము దైవరాజ్య నిమిత్తం పాటుపడాలి, మనకున్న దాని నుండి సహాయ సహకారాలు అందించాలనేటువంటి చిన్న సందేశాన్ని మనకు నేటి పఠనాల ద్వారా తిరుసభ బోధిస్తూ ఉంది. సారేఫతు విధవరాలి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం తీయండి అందరూ ఒకసారి. అధ్యాయాన్ని అలా తెరిచి ఉంచండి. మనకు మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. సారేఫతు విధవరాలు మొదట తాను అనుకున్నటువంటి రీతిగా ఇదిగో కరువు వచ్చింది, ఇక కుండలో కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నా జీవితం ఇక ముగింపు దశకు వస్తుంది అని అనుకుంది. మీకు వాక్యం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఇక నా జీవితం అయిపోయింది, నా కుమారుడు నేను చనిపోతాము అని ఒక నిర్ధారణకు వచ్చేసింది. ప్రభువు చూడండి, ఆయన కరువు సమయంలో చేసినటువంటి 2 అద్భుతాలు. ఒకటి, కాకుల ద్వారా ఏలియా ప్రవక్తకు భోజనాన్ని పెట్టడం. 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. గిలాదు మండలం నందలి తిష్బీ నగర వాసి అయిన ఏలియా ప్రవక్త అహాబు రాజుతో, నేను ఇజ్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. యావే జీవము తోడు నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలం పాటు వాన కాని మంచు గాని కురియదు. తర్వాత వచనం. ప్రభువు వాని ఏలియాతో, నీవు ఇచ్చటి నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్ధానునకు తూర్పున ఉన్న కెరీతు వాగు వద్ద దాగుకొనుము. నీవు ఆ వాగులో నీళ్లు తాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివత్తును. కాకులు నీకు భోజనం తెచ్చి పెడతాయి. ఆ తర్వాత వచనంలో జరిగినట్లుగా ముందు తర్వాత వచనం ఉంటుంది. తర్వాత వచనం మీరు తర్వాత చదువుకోండి. కెరీతు వాగులో దాక్కున్నటువంటి ఏలియా ప్రవక్త ఆయన చేసిన ప్రార్థన మూలంగానే వానలు
మంచు అన్నీ ఆగిపోయాయి. ఈ కెరీతు వాగులో దాక్కున్నటువంటి ఆయనకు నీరు కూడా కరువైపోయింది. తాను త్రాగటానికి కూడా నీరు లేదు. ఇప్పుడు ప్రవక్తని పోషించేది ఎట్లా, ఎవరు పోషిస్తారు అని ఏలియా ప్రవక్త సహితం తాను మదన పడిపోతూ ఉంటే ఏలియాకు చెప్తాడు, వెళ్ళు, ఇదిగో అక్కడ సారేఫతు విధవరాలికి నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను, ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్పాడు. ఈమె దగ్గర ఎంత ఉంది పిండి? ఇగో ఈ పూట రొట్టె కాల్చేస్తే ఇక నెక్స్ట్ డేకి రొట్టెకి కాల్చడానికి పిండి లేదు. ఈ విషయం ఏలియా ప్రవక్తకి తెలియదు. ఇక నాకు ఈ రోజుతో అయిపోతుందని విధవరాలికి తెలుసు. ఇలా ప్రభువు ఆమెను రక్షించాలనేటువంటి తలంపుతోనూ, ఏలియా ప్రవక్తకి భోజనం పెట్టాలి అనేటువంటి తలంపుతోనూ ఆ దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం, సారేఫతు విధవరాలి ఇంటిలో పిండి తరిగిపోకూడదు, నూనె తరిగిపోకుండా, అంటే కుండలో నూనె కానీ పిండి కానీ తరిగిపోకుండా ఉంటుంది అని తెలియజేయడానికి ఏలియా ప్రవక్తను ఆ సారేఫతు విధవరాలి ఇంటికి పంపించడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అమ్మా నాకు నీళ్ళు ఇవ్వు అంటే నీళ్లు తేవడానికి వెళ్ళింది సరే, అలాగే కొంచెం రొట్టె కూడా కాల్చుకొని రామ్మా అంటే, అయ్యా నేను నా కుమారుడు తినడానికి ఈ పిండి సరిపోతుంది, మీకు పెట్టడానికి ఇది సరిపోదు అని కొంచెం బాధతోనే ఆ మాటలు చెప్పినప్పటికీ ఏలియా ప్రవక్త అంటాడు, వెళ్ళు, మొదట నీళ్లు తీసుకొనిరా, తర్వాత రొట్టెను కాల్చుకొని రావటం. వచ్చిన తర్వాత మరలా వెళ్ళి చూస్తే ఆ రొట్టెని తీసుకుని వచ్చినప్పుడు ఏలియా ప్రవచించినటువంటి ప్రవచనం మనం చూద్దాం. 14వ వచనం. ఏలియా అమ్మతో, అమ్మా నీవు విచారింపవలదు, నీవు చెప్పినట్లే పోయి రెట్టు కాల్చుకోవచ్చును, కానీ మొదట మీ ఇంటినున్న పిండితో చిన్ని రొట్టెను చేసి నాకు పెట్టుము, అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకోము. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమని చూద్దాం. యావే నేలపై వాన కురిపించు వరకు కుండలో పిండి గాని పిడతలో నూనె గాని తరిగిపోదు. చూడండి, రెండవ అద్భుతం. ఈ సారేఫతు విధవరాలిని ఆదరించడానికి గల కారణం ఏమిటంటే, ప్రభునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అని చెప్పడానికి ఈ యొక్క సన్నివేశం. ఒకటి, కాకులతో ఏలియా ప్రవక్తకి భోజనం పెట్టడం, పిండి లేకపోయినా విధవరాలి చెంతనే కొంతకాలం ఉండి ఆమె ద్వారా ఈయనకు ఆకలి తీర్చడం. ఈ రెండు అద్భుతాలు ప్రభువునకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అని మనకు తేటతెల్లం చేస్తాయి. ఇక రెండవ విషయం, మొదట సారేఫతు విధవరాలు నమ్మలేదు ఇలా జరుగుతుంది అని. ఈ విధవరాలి చేసినటువంటి పుణ్యమేమో తన కుమారుడు బ్రతికున్నంతకాలం తిండికి లోటు లేకుండా ప్రభువు పెడతాడు, ఇగో ఏ పుణ్యమైతే గతంలో చేసిందో ఆ పుణ్యం ఈమెను కాపాడుతుంది అనే దానికి నిదర్శనంగా నమ్మనటువంటి ఆ స్త్రీకి ఆమె జీవితంలో ప్రభు చేసినటువంటి అద్భుతం కడుపు నిండా భోజనం పెట్టడం. దానితోని ప్రభునిపై నమ్మకం అపారంగా కుదిరింది ఆమెకు. ప్రభుని నమ్మింది. అయ్యా నీవు దైవభక్తుడని నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత మాటలు మనం చదివితే అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ నేను మరొక విషయాన్ని మీకు ప్రస్తావించాలనుకుంటున్నాను. పూర్వ నిబంధన గ్రంథంలో 3 వ్యక్తులు చనిపోయినా బ్రతికారు. పూర్వ నిబంధన గ్రంథంలో 3 వ్యక్తులు చనిపోయినా బ్రతికారు. అందులో ఒకరు ఈ సారేఫతు విధవరాలి కుమారుడు. ఆ తర్వాతి వచనంలో మనం చూస్తాం. చూడండి, 18వ వచనం ఒకసారి చదవండి. చూడండి, సారేఫతు విధవరాలు ప్రవక్తని ఏ విధంగా దెప్పి పొడుస్తుందో అక్కడ మనకు అర్థమవుతుంది. 18వ వచనం. ఆమె అతనితో, అయ్యా నీవు దైవభక్తుడివై ఉండి కూడా నాకు ఈ అపకారము చేసితివి. నువ్వు దైవభక్తుడివై ఉండి కూడా నాకు ఈ అపకారం ఎందుకు చేసితివి? నీవు నా పాపములను దేవునికి జ్ఞప్తికి తెచ్చి నా కుమారునికి చావు తెచ్చిపెట్టితివి కదా అని నిష్ఠూర వాక్యములు పలికినది. అక్కడ వాక్యం మనకు ఉన్నటువంటిది. కానీ ఏలియా ప్రవక్త, అయ్యా దేవా, నాకు ఇంత మేలు చేసినటువంటి ఈ విధవరాలి కుమారుని చంపేస్తావా, ప్రాణాలను తీస్తావా? వెళ్ళాడు, ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేసిన రీతిన చూడండి 20వ వచనం. అతడు- ఆమె కుమారుడు తిరిగి బ్రతికేలాగా ప్రార్థించాడు. అతడు, ప్రభు, నేను ఈ విధవరాలి ఇంట తలదాచుకున్నాను కదా, ఉమ్, నీవు ఈ దీనురాని పుత్రుని చంపి ఈమెను బాధ పెట్టెదవా అని ప్రార్థించెను. ఉమ్. అంతట ప్రవక్త బాలుని మృతదేహముపై 3 సార్లు బోరగిలపడుండి, ఓ ప్రభు, నా దేవా, ఈ బాలునికి ప్రాణము మరలా వచ్చునుగాక అని ప్రార్థించెను. ఉమ్, ప్రభువు ప్రవక్త మొరణ ఆలకించెను. ఉమ్. బాలుని జీవము తిరిగి రాగా అతడు మరలా బ్రతికెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు చేసినటువంటి అద్భుతాల్లో ఒకటి, బిడ్డ మరలా బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఆమె వ్యక్తపరిచిన విశ్వాసం మనం చూద్దాం. 24వ వచనం. ఆమె అతనితో, ఉమ్. నీవు దైవ భక్తుడవని నీవు దైవ భక్తుడు అని ఇప్పుడు గ్రహించి తిని. పిడతలో పిండి అయిపోకుండా లేదంటే నూనె అయిపోకుండా ఉన్న సందర్భం కంటే ఆమె కుమారుణ్ణి తిరిగి బ్రతికించినందుకు ఇటు ప్రవక్తని అలాగే యెహోవాని అధికంగా విశ్వసించగలిగింది ఈ సారేఫతు విధవరాలు. 2వ సందర్భం రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 18 నుంచి 39వ వచనాలు మనం తర్వాత 37వ వచనాల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సందర్భాన్ని నేనే చెప్తాను. షూనేమీయురాలి కుమారుడు. అక్కడ కూడా ఎలీషా ప్రవక్తకు ఈ షూనేమీయురాలు నివాసం ఇస్తుంది, ఆయన ఉండటానికి అవకాశం కల్పిస్తుంది. ఈ షూనేమీయురాలి స్త్రీ యొక్క కుమారుడు కూడా చనిపోతే ప్రవక్తిని మరలా, అయ్యా నువ్వు దైవభక్తుడు కదా, నిన్ను నేను యెహోవానే నమ్ముకున్నాను కదా, ఏది జరిగినా మిమ్మల్ని మాత్రం నేను చేయి విడువను అనేటువంటి విశ్వాసాన్ని ఆమె వ్యక్తపరిచినటువంటి సంఘటన మనం చూస్తాం. ఒకసారి 29వ వచనం ఒకసారి చదవండి. ఎలీషా గేహసీతో, నీవు నడికట్టు కట్టుకొని నా చేతికరను తీసుకొని వెంటనే పయనమైపోము, దారిలో ఎవరిని పలుకరింపవలదు, నిన్ను పలుకరించిన వారికి సమాధానము కూడా చెప్పవలదు, తిన్నగా ఆ ఇంటికి వెళ్ళి బాలునిపై నా కర్ర చాపుము అని చెప్పాను. కానీ ఆ ఇల్లాలు ఎవరు? షూనేమీయురాలు. ఎవరు ఏమంటుంది చూడండి. యావే తోడు నీ జీవము తోడు నేను నిన్ను నేను మిమ్మల్ని వదిలిపెట్టనంటే ఇది ఏమంటారు, వార్నింగ్ ఇవ్వడం కాదు. ఎలాంటి పరిస్థితి అయినా ఓ దేవా, ఓ తండ్రి, నేను నిన్ను విడిచిపెట్టను అని షూనేమీయురాలు తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మిగిలిన సంఘటన. ఆ అబ్బాయి చనిపోయినటువంటి వ్యక్తి మొదట ఈ గెహసీ వెళ్ళి, ఎలీషా ఆర్డర్ చేసినట్లుగా, కమాండ్ చేసినట్లుగా గెహసీ వెళ్ళి ఎలీషా యొక్క కర్రను పెడతాడు, జీవవంతుడు కాడు. తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు, ఎలీషానే స్వయంగా వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ అబ్బాయి జీవంతో లేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ షూనేమీయురాలి స్త్రీ యొక్క కుమారుడు కూడా జీవంతో మరణించిన జీవంతో లేపబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్కడ కూడా ప్రభువు మరొక అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ ఈ షూనేమీయురాలి యొక్క జీవితం ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే, ఎలాంటి పరిస్థితి అయినా రాని, నీ జీవితంలో నీ కుటుంబంలో గడ్డు పరిస్థితులు వస్తాయి, నీకే కష్టాలు వస్తాయి, అయినా షూనేమీయురాలాగా మనం కూడా జీవవంతుడైనటువంటి యెహోవాను, ప్రవక్తలను మనం నమ్ముతూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు వ్యక్తపరుస్తుంది ఈమె జీవితం. ఇక చనిపోయిన జీవంతో లేచినటువంటి మరొక సంఘటన, ఒక ఇజ్రాయేలీయుడు. రాజుల 2వ గ్రంథం తెరుద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనముల్లో మనకు కనిపించేటువంటి విషయం ఏమిటంటే, ఎలీషా ప్రవక్త తుది గడియలు, ఆయన చనిపోయేటువంటి సందర్భం. చనిపోయిన తర్వాత ఆయన్ని ఒక చోట పాతిపెట్టడం జరుగుతుంది. పాతిపెట్టిన తర్వాత అక్కడ మనకు కనిపించేటువంటిది, ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక తెగ తరుముతూ ఉంటుంది. మోవాబీయులు తరుముతూ ఉంటే
అప్పుడే చనిపోయినటువంటి ఒక ఇజ్రాయేలుని పాతి పెట్టడానికి వెళ్తే అయ్యో ఈ మోవాబీలు మనల్ని చంపేస్తారని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఎలీషా సమాధిలో ఈ శవాన్ని పడేస్తారు. ఎలీషా సమాధిలో శవాన్ని పడేస్తే ఈ శవానికి ఎలీషా ప్రవక్త యొక్క ఎముకలు లేదంటే ఈ బోన్స్ ఇవి తగిలి ఈ చనిపోయినటువంటి ఇజ్రాయేలీయుడు జీవంతో లేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు చేసిన మరొక అద్భుతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ సన్నివేశం చెప్పడం ద్వారా నేను మీతో చెప్పాలనుకున్నటువంటి సందేశం ఏమిటంటే, ఎలాంటి పరిస్థితులైనా ఇటు షూనేమీయురాలి స్త్రీ కావచ్చు, విధవరాలి కుమారుడు ఈమె కుమారుడు కావచ్చు, ఈ ఇజ్రాయేలీని యొక్క జీవితం కావచ్చు, మనము చేసిన త్యాగ ఫలం వృధాగా పోదు. మొదటిది, మనం చేసినటువంటి త్యాగం ప్రతిఫలించాలి అంటే విశ్వాసం అనేటువంటిది ఉండాలి. మూడవది, మనం చేయాలనుకున్నటువంటి మంచి ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత భారమైనా పర్వాలేదు, చేస్తూనే ఉండాలి. ఈ మంచి మూలంగా మనకు చేడు వాటిల్లినట్లుగా, చేదు అనుభవాలు వచ్చినట్లుగా కానవచ్చినా మంచి అనుభవాలే వస్తాయి అనేటువంటిది ఈ ముగ్గురు జీవితాలని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరలా మొదటి పట్టణానికి మనం తిరిగి వస్తే ఈ సారేఫతు విధవరాలు వ్యక్తపరిచినటువంటి విశ్వాసం నీలో నాలో ఉండాలి. ఇదిగో ప్రవక్తకి వండి పెట్టేస్తే నా కుండలో పిండి అయిపోతుందని, పిడతలో నూనె అయిపోతుందని తెలుసు, నాకే లేదు నీకేం పెడతాను అని అనుకోవచ్చు. కానీ ప్రవక్త తనను కమాండ్ చేసిన, తన మీద పెత్తనం చెలాయిస్తున్నట్టు కనబడినా, ఏదో ఒక కోశాన ఏదో మంచి జరగబోతుందని నమ్మింది. మనం కూడా అదే నమ్మకం దేవునిపై పెట్టాలి. దేవుని వాక్కు నిన్ను కమాండ్ చేస్తూ ఉంటుంది, దేవుని వాక్కు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుని వాక్కు చేసినటువంటి ఈ హెచ్చరికను స్వీకరిస్తే నీ జీవితంలో కూడా సారేఫతు విధవరాలి కుటుంబంలో జీవితంలో జరిగినటువంటి అద్భుతాలే నీ జీవితంలో జరుగుతాయని నీవు నేను తెలుసుకోవాలి. మరి ఇలాంటి నమ్మకం నీలో నాలో ఉందా? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక మూడవ పట్టణంలో మనం ఆలకించినటువంటి సంఘటన విధవరాలు వేసినటువంటి కానుక, అలాగే ధనికులు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వేసినటువంటి కానుక, అలాగే ధర్మశాస్త్ర బోధకులు తాము జీవించినటువంటి జీవితం, పేద జీవితం, ధర్మశాస్త్ర బోధకుల జీవితం. వీళ్ళ జీవితానికి వ్యత్యాసాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. వీళ్ళ జీవితాన్ని ఇదిగో ఈ ధర్మశాస్త్ర బోధకుల విషయమై మనం కడు జాగరూకులై ఉండాలి అంటాడు. ఇంకా మత్తయి సువార్తలో మనం చదివితే గనక వాళ్ళు చెప్పింది ఆలకించండి కానీ వాళ్ళు చేసేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాటించకండి అంటాడు. ఇక్కడ కూడా చూడండి, మొదటి వచనం చదువుదాం, 38వ వచనం. యేసు ఇట్లు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వీరు నిలువుటంగీలను ధరించి తిరుగుటను, అంగడి వీధులలో వందనములు అందుకొనుటకును కోరుకుందురు. ప్రార్థనా మందిరములందు ప్రధానాశ్రములను విందులయందు అగ్రస్థానములను వారు కాంక్షింతురు. వారి దీర్ఘ జపములను చేయనట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. దీర్ఘ జపములను జపించినట్లు నటించుచున్నారు. ఓకే, ఇక్కడ ఒక మాట మనకు అన్వయించుకుందాం. ఈ నటించడమే భక్తి ముసుగులో మనందరం నటించుచున్నాం. ఎస్ ఆర్ నో? మొన్న థర్స్డే ప్రతాప్ ఫాదర్ గారు చాలా చక్కగా చెప్పారు. మీరు ఆలకించారో లేదో నాకు తెలియదు, కానీ భక్తి ఏంటి, విశ్వాసం ఏంటి అని విన్నారా? భక్తి వేరు, విశ్వాసం వేరు. భక్తి ముసుగులో మనమందరం నటిస్తున్నాం. అర్థమైందా? నట కిరీటులం మనం. భక్తి విషయంలో నటన అంతే, నటన. కానీ విశ్వాసంలో నటన పనికిరాదు. విశ్వాసాన్ని వ్యక్తపరచడంలో నటన పనికిరాదు. అందుకే ధర్మశాస్త్ర బోధకుల విషయంలో కడు జాగ్రత్త వహించండి అని ప్రభు హెచ్చరికలు ఒక్కసారిగా చాలాసార్లు హెచ్చరించాడు. ఈ ధర్మశాస్త్ర బోధకుల జీవితాలు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటాయంటాడు.
మన జీవితం కూడా అంతే. భక్తి అనేటువంటి ముసుగులో సున్నం కొట్టిన సమాధిలా మేకప్ వేసుకొని భక్తిగా ఉన్నట్లు నటించేస్తాం. నిజానికి విశ్వాసంతో చేసే ప్రార్థన కాదు మనది. ఇది మనకు తగదు అనేదే ప్రభు మనకు చెప్పాలనుకున్నటువంటి సందేశం. ఈ నటన పనికి రాదు. మనం ధర్మశాస్త్ర బోధకులలాగా ఉండకూడదు. తర్వాత వచనం చదవండి. పిమ్మట యేసు కానుకలు పెట్టేందుకు కూర్చుండి. ఓకే, తర్వాత కానుకలు వేసేటువంటి సంఘటన. ఇక్కడ కూడా సమృద్ధి లేమితనము, సమృద్ధి లేమితనము. సమృద్ధిగా ఉన్నోడు కానుకలు ఇవ్వడంలో అది పెద్ద ఆశ్చర్యం కాదు. ఏమీ లేనివాడు కానుక ఇవ్వడం అనేటువంటిది గొప్ప విషయము. ఇక్కడ ఈ విషయమే మనం మాట్లాడుకోవాలి. లేమితనంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ? సారేఫతు విధవరాలు కూడా చూద్దాం. ఆమెకి అంత ఎక్కువ ఉందా? సమృద్ధిగా ఉండి ఏలియాకి భోజనం పెట్టిందా? లేమితనము నుండి భోజనం పెట్టింది. అందుకే ప్రభు ఆమెను హెచ్చించాడు. ఈరోజు సారేఫతు విధవరాలు గురించి మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం తనకున్నటువంటి దానిలో నుండి ఇంకొకరికి సహాయం చేయటం బట్టి. ఇక్కడ కూడా విధవరాలు తను అడుక్కున్నటువంటి సమస్తాన్ని కావచ్చు, లేదంటే తనకున్న 2 కాసులే కావచ్చు, తనకున్నటువంటి మొత్తాన్ని కూడా కానుక పెట్టెలో వేసేసింది. నాకు దేవుడు ఇస్తాడనేటువంటి నమ్మకం. ఈ నమ్మకం గురించే నేను చెప్పాలనుకుంటున్నాను. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలిచి ఉండును. వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 13:13. 1 కొరింథీ పత్రిక 13:13. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ 3ను నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసం లేకుండా ప్రేమను వ్యక్తపరచగలమా? వ్యక్తపరచడం కష్టం. ప్రేమలో అన్నీ ఇమిడి ఉంటాయి, కానీ విశ్వాసం ఉండాలి. నీ కంటికి దేవుడు కనిపిస్తున్నాడా? చెప్పండి, మాట్లాడరు. ఆడవాళ్ళు చెప్పండి గట్టిగా, కనిపిస్తున్నాడా? మీకే కనిపిస్తాడు కదా. కనిపించరు. మీ అత్త మామలకు చేసే సేవలోనే దేవుడు, మీ అమ్మ నాన్నలకు చేసే సేవలోనే దేవుడు కనిపిస్తాడు. మీ భర్తలకు మీరు చేసే సేవలోనే దేవుడు కనిపిస్తాడు. అవునా? దేవుడు ఎలాగుంటాడంటే ఎవరూ చూడలేదు. ప్రభు అంటాడు, యేసుక్రీస్తే అంటాడు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే. ఇక్కడ కంటికి కనిపించని దేవుడు ఉన్నాడు అని విశ్వసించే విశ్వాసం గొప్పది. గట్టిగా చప్పట్లు కొడదాం. మన కంటికే కనిపించడు దేవుడు, అలాంటి విశ్వాసం. దేవుడు ఉన్నాడు, ఆయన నాకేదో చేస్తాడు అనేది నమ్మకం. ఈ నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ముందుకు అడుగులు వేస్తున్నామే. ఆ విశ్వాసంలో ముందుకు అడుగులు వేస్తూ విశ్వసించడం చాలా గొప్ప విషయం. ఈ విశ్వాసం పదిలంగా ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా. ఇందాక షూనేమీయురాలి స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూసాం. యావే చేయని నీ చేయని నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఇదే ఆలోచన మనలో కూడా ఉండే. ఎలాంటి పరిస్థితి అయినా రాని, ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా రాని, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనేటువంటి ఆ విశ్వాసం ఉండాలి. మనం చాలామంది దేవుడు నీకు ఏం చేశాడు అనేటువంటి మాటలు మనం ఇతరుల మీద ఈ బురద జల్లడానికి చూస్తూ ఉంటాం. ఏం చేశాడు నీ దేవుడు? నీ ఆపదలో వచ్చాడా? వస్తాడు. ఏ రూపంలో వస్తాడో తెలియదు. ఏదో మనం సినిమాలో చూసినట్టు ఏదో దర్శనమిచ్చి వెలుగొచ్చి ఇలా రూపంలో వచ్చినట్టు రాడు. అనారోగ్య సమయంలో వైద్యుని రూపంలో వస్తాడు. ఆపద సమయంలో ఆపద్బాంధుడిలో ఎవరో ఒకరి రూపంలో మన నరుల రూపంలోనే వస్తాడు. నీకు అవసరానికి అప్పు కావాలి, అప్పు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి మనసులో దూరి ఆ వారి ద్వారా సహాయం అందిస్తాడు. అప్పు చెల్లించాలి, ఓకే, కానీ నీ అవసరం తీర్చాడా లేదా దేవుడు? విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనలో ఉండాలి. చెక్కు చెదరని నమ్మకం, విశ్వాసం మనలో ఉంటే సారేఫతు విధవరాలి జీవితంలో జరిగిన అద్భుత కార్యాలే మన జీవితంలో కూడా జరుగుతాయి. కంటికి కనిపించని దేవుణ్ణి నమ్ముతున్నటువంటి మనం ఇక్కడ చేయాల్సింది దొంగ జపాలు కాదు, పరిపూర్ణమైన జపాలు చెప్పాలి. నా దేవుడు నాకు ఇస్తాడు,
నా దేవుణ్ణే అడుగుతాను, నా దేవుణ్ణే మొరపెడతాననేటువంటి నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. రేపటి భోజనం నాకు ఇస్తాడని నమ్మింది కాబట్టే ఈ విధవరాలు తనకున్న 2 కాసుల్ని కూడా కానుక పెట్టెలో వేసింది. అదే నమ్మకం, విశ్వాసం నీలో నాలో ఉండాలి. ఉందా? ఇదే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరలా రిపీట్ చేస్తున్నాను, కంటికి కనిపించని దేవుణ్ణి నమ్మేటువంటి గొప్ప విశ్వాసం మనది. చెక్కు చెదరకూడదు సుమా, ఎలాంటి పరిస్థితి అయినా రాని చెక్కు చెదరకూడదు. మృతుల నెలల్లో ఉన్నాం కదా. మరణించిన విశ్వాసుల ఆత్మల కొరకు ఈరోజు పూజలు చాలా కనిపించాయి. ప్రతి వారం కంటే ఈరోజు ఎక్కువ పూజలు ఉన్నాయి. అక్కడ మనం గమనించాం, మరణించిన విశ్వాసుల కొరకు లేదంటే కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగు చేయాలని. మన నమ్మకం చూడండి, ఎప్పుడో చనిపోయాడు, వాని యొక్క పాపాలు పరిహరింపబడతాయి అనేటువంటి నమ్మకంతో ఉత్తరించు స్థలంలో ఉండే ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు మనం ప్రార్థనలు చేస్తున్నాం, పూజలు సమర్పిస్తున్నాం, వారి పేరున మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తున్నాం. మనం ఏదైనా కార్యం చేసేటప్పుడు జ్ఞాపకార్థం అంటూ ఉంటాం. అవునా? మా అమ్మ నాన్నలు చనిపోయారండి, వాళ్ళ జ్ఞాపకార్థంగా నేను ఇది చేస్తున్నానండి అంటారు. ఈ పుణ్యం ఎవరికి సంక్రమిస్తుంది? చనిపోయినటువంటి వాళ్లకు. ఒకవేళ వాళ్ళ ఆత్మ ఉత్తరించు స్థలంలో ఘోషిస్తూ ఉంటే మనం చేసే ఈ పుణ్యము, మనం చేసే ఈ ప్రార్థన వారిని ప్రభుని చేరుస్తుంది అనేటువంటిది విశ్వాసం. ఈ విశ్వాసం మనం కలకాలం కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చెప్పేటువంటి మరొక మాట, విశ్వాసం లేకపోతే ఈ క్రైస్తవ జీవితం లేదు. దానికి చక్కని ఉదాహరణ శిరమును వంచిడి పాటే. వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ ఫేవరెట్ సాంగ్స్. నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా పరమ. పంచేంద్రియాలు గ్రహించలేనటువంటిది కేవలం విశ్వాసంతో మాత్రమే గ్రహించగలం. అందుకే అన్నింటికీ మూలం విశ్వాసమే. క్రియలు లేని విశ్వాసం నిర్జీవమని యాకోబుడు అంటాడు. పునీత పౌలుడు అంటాడు, విశ్వాసం ఉంటే చాలు అంటాడు. విశ్వాసం అనేది ఉంటే క్రియలలో మనం నిరూపించవచ్చు అంటాడు. ఇక్కడ కాంట్రడిక్షన్ మనం మాట్లాడుకోవటం లేదు, కానీ ప్రతిదానికి మూలం విశ్వాసం. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా సాధించవచ్చు అనేటువంటిది నేటి పూజ పఠనాల సారాంశము. కాకుల ద్వారా భోజనం పెట్టినటువంటి దేవుడు, విధవరాలి దగ్గర ఏమీ లేకుండానే ఏలియా ప్రవక్తను పోషించినటువంటి దేవుడు, మన ఆపదలో ఎలా ఉంటాడో తెలియనటువంటి దేవుణ్ణి, ఆయన స్వరాన్ని వినలేనటువంటి ఆయన్ని నమ్ముచున్నటువంటి మనల్ని దేవుడు మనల్ని వదిలేస్తాడా? చెప్పండి, వదిలేస్తాడా? చేయి విడుస్తాడా? నమ్ముతున్నావా? నోటితో చెప్పండి, నమ్ముతున్నారా? ఎంతమంది నమ్మట్లేదు? నమ్మాలి. ఓకేనా? మనలను పెంచి పోషిస్తాడు. నేను చాలా సందర్భాల్లో ఒక పాట చెప్పాను. అందమొలికే పుష్పము అల్లుకొనదు వస్త్రము, అయినను ఆయనే అందమొసగేనే, నారు పోసి నీరు నివ్వని చోరుడతడౌనా, కలత చెందకుమా. విన్నారు ఎప్పుడైనా? అందమొలికే పుష్పము అల్లుకొనదు వస్త్రము. అర్థమైందా? ఈ వస్త్రాన్ని, అందాన్ని పువ్వుకిచ్చింది ఎవరు? కొన్నిసార్లు నువ్వు నీరు పోస్తున్నావు, పువ్వులు వస్తున్నాయి. నీరు పోయకుండానే పువ్వులు కాసే సందర్భాలు ఉన్నాయి. ఓకే, మన సమాధుల్లో ఎల్లో పువ్వులు ఉంటాయి, మీరు ఎప్పుడైనా గమనించండి. మొన్న సిస్టర్లో పెట్టారు చూసారు, పెద్ద పువ్వులు, ఎల్లో ఫ్లవర్స్. సమాధుల్లోకి వెళ్ళి నీరు పోసింది ఎవరు?
ప్రభువు. నారు పోసిన దేవుడు నీరు పోయకుండా ఉంటాడా? మనలను సృజించినటువంటి దేవుడు మనకి భోజనం పెట్టకుండా ఆపేస్తాడా? ఎలాంటి సందర్భంలోనైనా మనం నమ్ముదాం, విశ్వసిద్దాం, దేవుని నుండి అనేకమైనటువంటి మేలులు పొందడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను దీవించుదురుగాక.